నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఏం లేదండి, మేము మొన్న పండక్కి టూర్ టైప్లో వెళ్ళాము. పెంచులకోనకి వెళ్ళాము అనమాట. వాటర్ ఫాల్స్ ఉన్నాయని చాలామంది రీల్స్ చేస్తున్నారు కదా, అది చూడాలని వెళ్ళాము. అది మేము వెళ్ళాం కదా, చూసామా చూడలేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్టింగ్ అండి, ఇది మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళేసి, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి లేట్ అయిపోయిందండి. మేము బయలుదేరే లోపల ఇక్కడ నుంచి 11 గంటలకు బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మళ్ళీ మా మామ వాళ్ళ ఊరికి వెళ్ళి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసాము. ఫుడ్ తినేసిన దగ్గర నుంచి తర్వాత సోమశెల్లకి వెళ్ళాము అనమాట. సోమశెల్లలో వీడియో షూట్ చేయలేకపోయానండి, చిన్న చిన్న బిడ్డలుగా తీసాము. అయితే తీయలేకపోయాను పెద్దగా. అవును, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యా చూసుకున్న తర్వాత ఇంకా పెంచులకోనకి స్టార్ట్ అయ్యాము. సోమశెల్ల నుంచి సోమశెల్ల డామ్ చూసి అవును బయలుదేరిన కాడి నుంచి హైదరాబాద్ అప్పటికి 4:30 ఏమో అయిపోయిందండి టైము. మేము పోయే లోపల అక్కడ 5:30 ఏమో అయింది స్టార్టింగు. ఇంకా 5:30 కదా, మళ్ళీ వెళ్ళిపోవడం ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రాలేదు. 8 అవుద్ది. ఆ రాళ్ల మధ్యలో మామూలుగా నడిచేది కష్టం కదా, ఆ రాళ్ల మధ్యలో ఎక్కడ నడిచి వస్తారు అని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. అని మేము వినలేదన్నమాట. వినకుండా కొంచెం దూరం వెళ్ళాము, మళ్ళీ వెనక్కి తిరుక్కున్నాము, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ వెనక్కి తిరుక్కున్నాము. ఇట్లాగా 2-3 సార్లు జరిగింది. ఇంతకీ మేము పోయామో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి తప్పనిసరిగా. ఇదైతే స్టార్టింగ్ ఏం కాదండి, అడవిలోకి లోపలికి వెళ్ళేదానికి సోమశెల్ల లోపలికి టర్నింగ్ జరుగుతుంది. ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్గా ఉంది లొకేషన్. అయితే గుడి అమ్మిడికి వెళ్ళిపోయేదాకా ఇదే ఫారెస్ట్ ఉందన్నమాట. ఇలాగ పోతా ఉన్నా కూడా ఒక్కసారి వెళ్ళాలండి, కష్టపడి వెళ్ళినా సరే ఒక్కసారైనా ఆ ప్లేస్ చూడండి. కొంచెం తొందరగానే వెళ్తే మీకు బాగుంటుంది, మళ్ళీ ఒక రోజుసేపు ఉండి ఎంజాయ్ చేసి వచ్చేదానికి బాగుంటుంది అనమాట. అందుకని ఒక్కసారి వెళ్ళి చూడండి. వాటర్ ఫాల్స్ పెంచులకోనలో సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. కానీ మేము వెళ్ళినప్పటికీ మనకి దూరం నుంచి కూడా కనపడతా ఉంటుంది, సన్న దారిలాగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మిడికి వెళ్తేనే అర్థమవుతుంది అనమాట దాని ఎలా ఉంది ఏందని. కానీ వెళ్ళేది మాత్రం కొంచెం కష్టము, పెద్దవాళ్ళు అయితే చాలా కష్టము. ప్లస్ మేము లావుగా ఉన్న వాళ్ళు కూడా కష్టమేలేండి. ఆడ ఒట్టి ఎక్కువ రాళ్ళు అనమాట, ఆ రాళ్ళను తప్పించుకొని పోవాలి. ప్లస్ లాస్ట్ అమ్మిడికి వెళ్ళేటప్పటికి సన్న పీకలాగా ఉందండి అది కొండ మీద. అక్కడ వెళ్ళాలని ఇంకా కష్టంగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లల్ని తీసుకెళ్ళాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. పిల్లలతో అయితే ఇంకా వాళ్ళని తీసుకొని మనం నడిచేదంటే చాలా కష్టమైపోతుంది అనమాట. అందుకని పిల్లలు లేకుండా మామూలుగా చూసేసి రావచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలండి. ఇదైతే ఎంట్రన్స్ అయిపోయాం కదా, లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇక్కడికి వెళ్ళేదాకా బాగుంటుంది, ఇదంతా బాగానే ఉందండి. గుడి దగ్గర కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. అక్కడికి వెళ్ళేదంటే అడవిలోకి కదా మనం వెళ్ళేది, అందుకని అక్కడ ఏం రోడ్డు గిట్టి ఏం లేదు. వాటర్ అయితే వస్తూ ఉన్నాయి, సన్న దారులుగా వస్తూ ఉంటాయి అన్నమాట. దావలోని మనం పోయేటప్పుడే వాటర్ తగులుతూ ఉంటాయి. అవి ఎట్ సైడ్ నుంచి వస్తే నాకు కూడా అయితే అర్థం కాలేదు. అప్పటికప్పుడు కొన్ని రాళ్ళు ఉంటాయి, వాటర్ బొట్టుండదు, మళ్ళీ వాటర్ అయితే కారుతూ ఉంటాయి. ఇదే విధంగా ఉంటుంది అనమాట మొత్తం వెళ్ళేదాకా. వెళ్ళిన కాడి నుంచి హైదరాబాద్ గట్టిగా వెళ్ళాలనుకుంటే ఒక 1:30 గంటకి వెళ్ళిపోవచ్చండి. బాగా నడిచే వాళ్ళు అయితే 1 గంటకి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రిటర్న్ ఇంకో గంట అనుకోండి. కానీ నడిచేది కొంచెం కష్టము, చాలా రాళ్ళు మరీ విపరీతంగా ఉన్నాయండి. మళ్ళీ చుట్టుపక్కల అడవి అయిపోయా. ఒకవేళ నైట్ కానీ మనం లేటుగా అయ్యాము అనుకుంటే ఆ రాళ్ల మధ్యలో పడిపోతాం, గ్యారెంటీ పడిపోతాం వచ్చేదానికి. అందుకని చెప్పి మేము అందరం వెళ్ళాలని వెళ్ళాము, కానీ టైం అయిపోయింది. ఇంకా మా అమ్మ, మా చెల్లెలు ఫ్యామిలీ వాళ్ళు అయితే రాలేదు. నేను మా ఇంకో రెండో చెల్లెలు ఫ్యామిలీ మేమిద్దరం అయితే వెళ్ళామండి సగం దూరం. వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని, పిల్లలు కూడా వద్దులే పొద్దుగుపోయింది
ఇంకా చీకటి పడిపోద్ది అని చెప్పి ఎవ్వరు బట్టిన చీకటి పడిపోద్ది, వద్దు 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 అంటున్నారు. అందుకని చెప్పి ఇంకా ఎందుకులే అని చెప్పి వాళ్ళైతే ఆగిపోయారు. కొంచెం దూరం వచ్చి వాటర్ అక్కడ కూడా కొంచెం పలసంగా నీళ్ళు వస్తూ ఉంటే అక్కడే నీళ్ళు జల్లేసుకున్నారు. నీళ్ళు చల్లుకొని వాళ్ళైతే ఆగిపోయారండి. మేమైతే ఆగలేదు. పాండి ఎంత దూరం పోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. ఆ స్టార్ట్ అయిపోయాం కదా, ఇప్పుడు చూపించాను కదా సన్న దావలాగా ఉంది కదా, అక్కడ వాటర్ పడేది. సగంతరానికి దూరంకి వచ్చినాక ఇప్పుడు కొంచెం బాగా కనిపించింది అనమాట. చూడండి ఎక్కడున్న వాటర్ అప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి కదా. ఇక్కడైతే మేము నిలబడిన దగ్గర ఒట్టి ఎండిపోయింది, అసలు ఏం లేవు. ఇలాగా అక్కడ అందరూ ఇట్లాగ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కడితే ఇల్లు కట్టుకుంటారని నమ్మకం అంట. అందుకని కడతా ఉంటే అందరూ మేము కూడా కడదాం అని చెప్పి కట్టాము. ప్లస్ మేము ఆగిపోతున్నాం అని చెప్పి ఎడికి ఒకసారి ఆగిపోయాం అనమాట. సగం దూరం కూడా రాలేదు, కొంచెం దూరం వచ్చి ఇంకా పొద్దుపద్ది మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు చీకట్లో ఆడ మామూలుగా నడిచేది కొంచెం కష్టంగా ఉంది. ఆ చీకట్లో నడవాలంటే ఇంకా కష్టం కదా, అందువల్ల ఇంకా ఆగిపోదాం అని చెప్పి మాతో పాటు వేరే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు పాపము. వాళ్ళు కూడా మేము జాగ్రత్తగా మేమైతే పోవట్లేదని చెప్పి మేము కూడా వాళ్ళని కూడా ఆపేసాం. ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఆగిపోయారు, మగవాళ్ళు అయితే సేపు అని చెప్పి వాళ్ళు అయితే స్టార్ట్ అయ్యారండి. మేము ఇప్పుడు ఆగాము, మళ్ళీ ఇంత దూరం వచ్చారు ఇంకొంచెం దూరం అని చెప్పి వేరే వాళ్ళు చెప్పేలోపు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇంత దూరం వచ్చారు ఇంకొంచెం దూరమే కదా, ఇంకొంచెం అలాగే మొత్తం వెళ్ళే టయానికి వెళ్ళామో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఈ రాళ్ళు ఇక్కడైతే ఒక విధంగా అండి, కొంచెం ముందుకు వెళ్ళే కొంది చాలా ఎత్తుగా ఉన్నాయి రాళ్ళు. చాలా ఇబ్బంది కూడా ఉంటుంది, జారి పడ్డామంటే దెబ్బలు బాగా తగులుతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళే పని అయితే. ఇది పెంచులు కోనకి వెళ్ళే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దావ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్.